అధికార పార్టీ అండతో వరంగల్లో ఏకశిలా విద్యా సంస్థలు అధినేత గౌరు తిరుపతి రెడ్డి చెలరేగిపోతున్నారని విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తున్నారని తరగతులు నిర్వహిస్తున్న ఏకశిలా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేసి మూసివేయాలని, వేసవి సెలవుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసిన ఫీజు తిరిగి ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘాల మాటలకు స్పందించకుండా ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సపోర్ట్ తోటి విద్యార్థుల తల్లిదండ్రులు వేలల్లో లక్షల్లో ఫీజుల దోపిడీ చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఇస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా కేవలం ఏకశీల విద్యా సంస్థలు మాత్రమే అక్రమంగా సమ్మర్ కోచింగ్ పేరుతోటి క్లాసులు నిర్వహించకుండా ఒక విద్యార్థి 8,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేయడం అని చాలా బాధాకరము. అది కూడా ఒక నెల 15 రోజులకు 10,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇది చూస్తున్నట్లయితే ప్రభుత్వానికి సపోర్టుగా ఇది ఒక గవర్నమెంట్ వ్యవస్థగా వ్యవహరిస్తున్న తిరుపతి పైన మీరు ఇక్కడ స్థానిక విద్యాశాఖ అధికారులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ కూడా స్పందించాల్సిందని నేను కోరుతా ఉన్నా. మరి ప్రభుత్వంతో కుమ్ముక్కైలా ఈ ప్రజాప్రతినిధులు మరి విద్యాశాఖ అధికారులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము మొన్న కూడా సార్ మరి మేము కలుద్దామని పెంపర్తిపోతే మాకు సమయం ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ కావట్లేదు. మరి విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు. ఒకటి, రెండోది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు క్లాసులు నిర్వహిస్తున్నారు అని చెప్పి మాట్లాడమంటే కనీసం మాకు సమయం ఏమీ ఇవ్వలేదు. మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని సందర్భాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలిసిన. ఇప్పటికైనా కానీ విద్యాశాఖ అధికారులు ఇక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుని విచారణ జరిపించి ఇక్కడ విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న ఫీజులు యథావిధిగా విద్యార్థులకు చెల్లించాలి. రెండోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన క్లాసులు ఇచ్చిన ఏకశిల విద్యాసంస్థలపైన చర్యలు తీసుకొని ఏకశిల తిరుపతి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు నరేష్ మందర్, ఏపీఎస్ జిల్లా దర్శనం. ఆల్రెడీ మేము స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏకశిలా ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం కూడా జరిగింది. సమ్మర్లో ఎలాంటి క్లాసులు నడుపుతుంది, ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ క్లాసెస్ నడిచినందున షోకాజ్ దృష్టి చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్కి తప్పకుండా డిఓ గారికి శ్రీకారం చేయడం జరుగుతుంది. విద్యార్థి సంఘాలు నాయకులు కోరిన డిమాండ్లన్నింటినీ కూడా అంగీకరించడానికి ఏకశిలా యాజమాన్యం తిరుపతి రెడ్డి గారితో డిఓ గారు మాట్లాడి మీరు కోరిన విధంగా మీ యొక్క డిమాండ్స్ను పరిష్కరించడంలో కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి పిల్లలకి ఎలాంటి క్లాసులు కూడా డిమాండ్స్ అన్నీ అన్నా కదా, ఈ రోజు నుంచి మళ్ళీ ఎలాంటి క్లాసెస్ నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. దీంతో ఉపాధి ఇబ్బంది కాకుండా, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా, ఇక్కడ స్కూల్ నడపకుండా అన్ని చర్యలు చేపడతామని హామీ ఇస్తూ దీక్ష విరమించాల్సిందిగా కోరుతున్నాను. దురుసుగా ప్రవర్తించిన తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయం మీద కూడా నేను మాట్లాడి దాని మీద నేను మీకు మీ మనసు కష్టం కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్ చెప్పలేదు, అన్నీ చెప్పినామని